ఒంగోలు ప్రాంత మాలజాతి సోదరులారా, మిగిలిన అన్ని వర్గాల ప్రజలారా, మాల మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ ఆదివారం సాయంత్రం నెల్లూరు బస్టాండ్లో గల డాక్టర్ అంబేద్కర్ కళా ప్రాంగణంలో మాలల సాంస్కృతిక కళా జాతర జరుగుతూ ఉంది. ఈ కళా జాతరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల కళాకారులు ప్రదర్శించే చరిత్రాత్మకమైన కళారూపాలు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒంగోలు పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మహత్తరమైన అవకాశాన్ని అన్ని వర్గాల ప్రజలు వచ్చి తిలకించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కళా రూపాలలో భాగంగా 1181వ సంవత్సరంలో ఆధునిక భారతమైన పల్నాటి యుద్ధంలో మాల కన్నమునీడు ఉపయోగించిన కాలభైరవ ఖడ్గాన్ని అక్కడ పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ ఆధ్వర్యంలోని కత్తుల సాముతోటి ఈ ఒంగోలు పట్టణానికి తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా ఉరుముల నృత్యం అన్ని దేవాలయాల్లోని బ్రహ్మోత్సవాలకు, పూజా కార్యక్రమాలకు, హైందవుల ఇళ్లలో జరిగే ప్రతి శుభకార్యంలో రాయలసీమ జిల్లాల మొత్తంలో ప్రదర్శించబడే ఉరుముల విన్యాసాలని అనంతపురం, మడకశిర, హిందూపూర్, సత్యసాయి జిల్లాల ఆ ప్రాంతాల నుండి 100 మంది కళాకారుల్లో ఉరుముల ప్రదర్శన చేయటానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా మన జిల్లా త్రిపురాంతకం నుండి 20 మంది కర్రసాము బృందం ఈరోజు వస్తూ ఉంది. అదేవిధంగా పల్నాటి చరిత్రని ఎన్నో సంవత్సరాలుగా గానం చేస్తూ ఉన్న ఇక్కడే మనకు దగ్గరలో కందుకూరు ప్రాంతంలో ఉన్న ఆ కళాకారులు వీర విద్యావంతులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా చరిత్రాత్మకమైన గ్యారడీల యుద్ధ విన్యాసాలు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి ఇక్కడికి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కోలాటం బృందాలు, భజన బృందాలు, జానపద గాయకుడు, మాల పంబల కళాకారుడు బోనెల అసిరియ ఆయన టీంతో ఇక్కడికి వస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ హరిశ్చంద్ర నాటకాన్ని, గయోపాఖ్యానాన్ని, చింతామణి నాటకంలో ఉండే అనేక రకాల రాగాలు 72 రాగాల్ని జత కలిపి అద్భుతంగా గానం చేసే అభినవ బండారు, చేమకుర్తి బిరుదాంకితులైన బద్వేలు శ్రీహరిరావు, అట్లాగే కిరణ్ కుమార్, డాక్టర్ మల్లెల రాజేంద్ర ప్రసాద్, గుడిపూడి గోవిందు, కిట్టాలపాడు సీను, డాక్టర్ మాధవరాజు లాంటి అద్భుతమైన కళాకారులు వాళ్ళ నోటి ద్వారా వచ్చే రాగాలు మాల్కోస్ కానీ, B+ కానీ, జోయా కానీ, వలజా కానీ, హిందుస్థానీ, కర్ణాటక రాగాల్ని మేళవించి వాళ్ళు అద్భుతంగా ఈ ఒంగోలులో ప్రదర్శించడానికి వస్తూ ఉన్నారు. ఈ మాల కళాకారుల్ని అది చెప్పడానికి కాదు, చూడవలసిందే. దీన్ని ఇన్ని రకాల విన్యాసాలు ఇక్కడ వస్తూ ఉన్నాయి. దీనితో పాటు బహుజన జానపద కళాకారులు, ముఖ్యంగా ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో విప్లవ గాయకుడిగా పేరు పొందిన గోరటి వెంకన్న సారథ్యంలో ఈ బృందాలన్నీ, ఆయనతో పాటు గద్దరన్న కుమార్తె డాక్టర్ వెన్నెల గద్దర్ గారు కూడా ఇక్కడికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వస్తూ ఉన్నారు. ఈ కళారూపాలన్నిటినీ మాల మహాసభ, దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు సప్పిడి వెంగళరావు, అట్లాగే మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండేల కృష్ణ, చేమకుర్తి జడ్పీటీసీ వేమాశ్రీను, మా మాల సంఘాల జేఏసీ కన్వీనర్ మేడికొండ మురళీల సారథ్యంలో, నాయకత్వంలో ఈ అద్భుత కళారూపాల ప్రదర్శన ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి వేలాది మంది ప్రజలు ఇచ్చేసి ఈ అద్భుత కార్యక్రమాల్ని తిలకించి మీరు కుటుంబాలతో సహా వచ్చి మీ బిడ్డలకి బ్రహ్మనాయుడు వాడిన శాకుంతలాన్ని, కన్నమనీయుడు వాడిన ఆ కాలభైరవ ఖడ్గాన్ని చూసి తరించాల్సిందిగా మేము పేరున అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకోసం సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు, అట్లాగే ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ గారు కూడా ముఖ్య అతిథులుగా, ప్రత్యేక అతిథులుగా వస్తూ ఉన్నారు. కాబట్టి
మిత్రులారా, పెద్దలారా, మాలలతో పాటు అన్ని వర్గాల ప్రజలారా, ఈ అద్భుత కళాకారుల యొక్క విన్యాసాలను తిలకించి ఆ పల్నాటి యుద్ధంలో వాడిన ఆ 800 సంవత్సరాల క్రితం నాటి ఆ భైరవ ఖడ్గాన్ని, బ్రహ్మనాయుడు వాడిన శాకుంతలాన్ని చూసి తరించి ఈ ఈ పద్య కళాకారులు పాడే వాళ్ళ గానామృతంలో మీరు తేలియాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. జై భీమ్. తప్పకుండా రండి, మరిచిపోవద్దు. ఈ ఆదివారం ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్లో గల డాక్టర్ అంబేద్కర్ కళా ప్రాంగణంలో ఈ ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జై భీమ్.